వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి ఎస్ఎఫ్ఐ మోడల్ పరీక్షలో రాణించిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం. గుత్తి పట్టణంలో కోటా హైస్కూల్ నందు సోమవారం గత నెలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మహిళా కమిషన్ మెంబర్ లయన్ రుకియా బేగం, గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ వికే వాణి, కోటా హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు సుభాన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు సి రమేష్, కేఎస్కే ట్యూషన్స్ డైరెక్టర్ సునీల్, సాధన స్కూల్ కరెస్పాండెంట్ పి కృష్ణయ్య హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి మోడల్ పరీక్షలు 10వ తరగతి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, 10వ తరగతి అనేది ఎంతో విలువైనది, బాగా కష్టపడి చదువుకొని 10వ తరగతిలో మార్కులు సాధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎవరూ కూడా 10వ తరగతి పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదని, అదేవిధంగా సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ మోడల్ పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మహిళా కమిషన్ మెంబర్ లయన్ రుకియా బేగం, గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ వికే వాణి, కోటా హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు సుభాన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు సి రమేష్, కేఎస్కే ట్యూషన్స్ డైరెక్టర్ సునీల్, సాధన స్కూల్ కరెస్పాండెంట్ పి కృష్ణయ్య, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు లాల్ శేఖర్, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ధను, నాయకులు నవీన్ యాదవ్, సాయి, భరత్, జిలాన్, పాఠశాల ఉపాధ్యాయులు రఘురాం, పిటి ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా ధను, అదేవిధంగా పేపర్ నీకు తీసుకురాదు కదా. పదవ తరగతి విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని బయట తీయడానికి, అదేవిధంగా మొట్టమొదటిసారిగా పబ్లిక్ పరీక్ష హాజరవుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ భయం పోవడానికి గత 20 రోజుల కిందట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ పరీక్ష నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన మోడల్ పరీక్ష సెంటర్కి సంబంధించి శ్రీ సాయి ట్యూటర్ కాలేజీలో పెట్టడం జరిగింది. అక్కడ గెస్ట్గా కూడా మన వికే పద్మావతమ్మ మేడం కూడా మనకి హాజరై చాలా మందికి పరీక్ష అంటే ఎట్లుంటుంది, భయం పోగొట్టుకోవాలి, బారాలని చెప్పి మనకు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. మేడం కొంచెము వేరే కార్యాలు రాలేదు, అందుకే మన మేడం కూడా ఎందుకంటే పద్మావతం మేడం వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కూతురు మేడము ఈరోజు మనకి మేడం బిజీగా ఉన్న పిలిస్తేనే గెస్ట్గా మేడం కూడా రావడం. మేడం కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే మహిళా కమిషన్ మెంబరు మేడం అమరావతిలో ఉన్నా కూడా 2 డేస్ నుంచి ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రామ్ మార్నింగ్ వెళ్ళిపోవాల్సింది. లేదు మేడం ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం, మీరు రావాలని చెప్పి మీ అందరి కోసం కూడా మేడం రావడం జరిగింది. మేడం కూడా మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నైట్ కూడా రాత్రి 11 వరకు అక్కడ పని చేసుకుంటూ టైడ్ అయినా కూడా ఫోన్ చేస్తేనే సార్ మీ పిల్లలు కూడా చాలా మంది చూసిన వాళ్ళు మంచి మార్క్స్ ఇస్తారు, మీరందరూ రావాలని చెప్పి సార్ కూడా రావడం జరిగింది. ఎందుకంటే సార్ మీ స్కూల్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి సార్, మీరు పర్మిషన్ ఇవ్వాలంటే పరీక్షల సమయం ఉన్నా కూడా లేదు 10వ తరగతి విద్యార్థులకు కొంచెం అవేర్నెస్ ఉపయోగపడుతుంది, మీరు ఖచ్చితంగా రాండి అని చెప్పి సార్ కూడా మనందరికీ ఇక్కడ అవకాశం ఇవ్వడానికి అవకాశం కల్పించిన సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కరెస్పాండెంట్ కృష్ణయ్య సార్ కూడా బాగా సోషల్ యాక్టివిటీకి సంబంధించి వృత్తికి కానీ లేదంటే ఏదైనా ప్రజల సమస్యల పైన కూడా అన్నిత్యం సారు మంచి పోరాటాలు చేస్తున్నాడు. సార్ కూడా పిలిస్తేనే రావడం జరిగింది. మన సార్ కూడా ఎందుకంటే స్కూల్ ఏదైనా జరుగుతుందంటే సార్ మొదలుంటున్నారు. అలాంటి సార్ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆదుకోవడం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన హెచ్ఎం సార్ గారు మాట్లాడతారు. పెద్దలందరికీ మా స్కూల్ తరఫున అందరికీ కూడా స్వాగతం. వివిధ పాఠశాల విద్యార్థులందరికీ ఒక విద్యార్థి సంఘము
విద్యార్థుల సంక్షేమం కోసము, విద్యార్థులు జరిగే అన్యాయాల కోసం పోరాటం చేయకుండా కాకుండా ఈ విధంగా మనలో అవతరణ పరీక్ష మొదటిసారి రాసే విద్యార్థులందరికీ కానీ ఎగ్జామ్ ఫోబియా, పరీక్ష అంటే భయము పోగొట్టాలా అనే ఉద్దేశంతో వాళ్ళు నిర్వహిస్తున్న పరీక్షని ఉత్తీర్ణ సాధించిన టాప్ ర్యాంకర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చిన వేరే స్కూల్ వాళ్ళందరూ అంటే టాపర్స్ వాళ్ళ ఎగ్జాంపుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు. మరి ఈ విధంగా ఎగ్జామ్ నిర్వహించడం వల్ల మనకు ఉపయోగం ఉంది ఇలా వాళ్ళకందరికీ. కానీ రేపు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుంది, మనం ఏం రాయాలా అనేది మీలో కొంచెం భయం అనేది ఉంటుంది. ఎగ్జామ్ సీరియస్గా ట్రై చేసి మనం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఎవరికైనా కానీ మరి ఆ భయం పోగొట్టాలా అంటే ఇలాంటి పరీక్షలు వారు ఒకటే కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కానీ మీరు నిర్వహించినప్పుడు అవన్నీ కూడా ఎగ్జామ్ మీరు అటెండ్ అయితే, రేపు పబ్లిక్ ఎగ్జామ్ అటెండ్ అయినప్పుడు కానీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉన్నా కూడా మీరు రాయగలిగే ధైర్యం తెచ్చుకోవడం కోసం నిర్వహించేది పరీక్ష పెట్టి చాలా మంచి పని చేసినారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ వారికి కూడా మా అభినందనలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరి జీవితంలోన మన త్రోవ సంవత్సరంలో కూడా పాఠశాల ప్రారంభంలో కూడా విద్యార్థులకు ఒక వ్యక్తిత్వ వికాసం మాదిరిపోయిన నిపుణుని కానీ ఎవరన్నా పిల్లపిచ్చి 10th 9th పిల్లవాళ్ళకి అందరికి కూడా వాళ్ళు ఇంకా విధంగా ఆ సంవత్సరం చదివే విద్యార్థులందరికీ కానీ ఆ విద్యా సంవత్సరానికి అనుకూలమైనటువంటి ఆలోచన విధానం మార్చే విధంగా కౌన్సిలింగ్ చేయడానికి, ఆ విధంగా కౌన్సిలింగ్ 1-2 సార్లు మనకు పిల్లలందరికీ కూడా ఏర్పాటు చేయాల్సింది చేసే అవకాశం బాగుంటుందని కూడా వారికి సలహా ఇస్తున్నాము. విద్యా సంవత్సరం ఆరంభంలో ఇచ్చినారంటే విద్యార్థుల మైండ్ సెట్ మారుతుంది. వచ్చేసి మనం ఫోన్లో రీల్స్ చూసేది, అవి చూసేది, అవిటికి అలవాటు పడుతున్నారు అందరూ. మరి ఆ రీల్స్ చూసినప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం రీల్స్ చూడండి, తెలుగు రీల్స్ చూడొద్దండి. ఇంగ్లీష్ రీల్స్ చూస్తే ఇంగ్లీష్ భాష వస్తుంది, అదన కొంచెమన్నా మేలు. మరి వాటిని చూసుకుంటే పూర్తి లైఫ్ వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా మన బుక్స్ ఉండేటివి, రిలేటెడ్ ఉండేటివి, మన సైన్స్ టాపిక్ రిలేటెడ్గా ఉండే రీల్స్ ఏమైనా కానీ వీడియోస్ కానీ వాటిని చూసే విధంగా మైండ్ సెట్ మార్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా మనం నెక్స్ట్ రేపు సంవత్సరం ఆరంభంలోనే మిగతా విద్యార్థులందరికీ కూడా చేస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నాను మీద మన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుల వారికి. మరి ఈరోజు రాసినటువంటి స్ఫూర్తితోనో మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా అదే స్ఫూర్తితో రాయాలని అందరికీ కూడా ధైర్యంగా ఉండి మనోనిర్భరంగా మీరు పరీక్ష రాయడానికి జీవించాలి. అందరినీ జీవిస్తూ తర్వాత ప్రసంగించవలసిందిగా రమేష్ సార్ విద్యార్థులు మన మహిళా కమిషన్ మెంబర్ సంబంధించిన రెస్పాన్స్ మేడం వికే వాణి మేడం గారిని మాట్లాడాల్సింది. అందరూ పరీక్ష రాసినట్టు రమేష్ వాళ్ళు ఎస్ఎఫ్ఐ వాళ్ళు కండక్ట్ చేయడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ, మీకు అవకాశం. ఎందుకంటే 10th క్లాస్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ టైం ఒక అవుట్ సైడ్ పేపర్ తీసుకొని ఎగ్జామ్ రాయడం అనేది పబ్లిక్ ఎగ్జామ్ అనేది. సో పబ్లిక్ ఎగ్జామ్ 2.5 గంటలు పెట్టే టైం 3 అవర్స్. సో 3 అవర్స్ దానికి టైం ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలా? 3 గంటలు ఉంటే 3 గంటల్లో ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత టైం కేటాయించుకోవాలో, మనకు ఆ టైం సరిపోతుందా లేదా అని మీరు ఇది మీ సొంతంగా కూడా చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే మీ అందరికీ ఒక పోటీ మాదిరి పెట్టినారు. ఇది మీ సొంతంగా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంట్లో. ఓకే, నాకు సరిపోతుందా? పరీక్ష ఎప్పుడు మనం ఏమనుకుంటా ఉంటామంటే నేను చదువుతూ ఉన్నాను, మ్యాథమెటిక్స్ కూడా లెక్క కూడా మనం చదువుకుంటాం. చదివితే రాదు, రాస్తేనే వస్తుంది. సో పరీక్షకు ముందు ఖచ్చితంగా 10 రోజుల ముందు రోజు రాత్రి రాసుకుంటే ఏం లాభం కాదు. ఒక 10 రోజుల ముందు ఆ పరీక్షకి ఎట్లా ప్రిపేర్ అవుదాము, దాని ఆన్సర్స్ రాసుకొని చూస్తాం, మనకి టైం సరిపోతుందా లేదా. లేదు అర్ధగంటే టైం ఉంది మీకు అనుకుంటే అర్ధగంటలో నేను ఎన్ని క్వశ్చన్స్ చేయగలను అని ఒక మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా మీకు. అటువంటి క్వశ్చన్ పేపర్స్ పెట్టుకొని ప్రిపేర్ అయితే మీకు కరెక్ట్గా అంచనా తెలుస్తుంది, ఎట్లా ప్రిపేర్ కావాలా, ఎట్లా రాయాలా, ఎట్లా మంచి మార్కులు తెచ్చుకోవాలా. మంచి మార్కులు తెచ్చుకొని ఏం చేయాలా అంటే
నెక్స్ట్ లెవెల్ ఏంటి అని మీరు ఆలోచించుకోవాలి. ఆ నెక్స్ట్ లెవెల్ దగ్గర మేము ఉంటాం. పాలిటెక్నిక్ చేరాలనుకుంటే పాలిటెక్నిక్ ఉంటుంది, లేదంటే ఇంటర్మీడియట్ జాయిన్ అయిన తర్వాత ఏమేమి అవకాశం ఉంటాయి, మెడిసిన్ వైపు వెళ్ళచ్చు, మల్టిపుల్ ఆప్షన్స్. సో ఏమన్నా ఈ 10th క్లాస్ మీకు వచ్చే 2 నెలల సెలవుల్లో మీరు కొంచెం నేను భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నాను, ఏ డైరెక్షన్లో పోవాలనుకుంటున్నాను అనేది ఆలోచించుకోండి. 10th అయిపోయింది అని వదిలేయడం కాదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, లైఫ్లో నేను ఎక్కడ ఏ డైరెక్షన్లో పోవాలనుకుంటున్నాను, డాక్టరా, ఇంజనీరా, లాయరా, కామర్స్ చదివి CA చేయడమా, ఇంకొకటి ఏదైనా కావచ్చు, ఒక ఇండస్ట్రియలిస్ట్ కావాలనుకున్నా, ఇంకోటి కావాలనుకున్నా ఏం చేయాలి, దానికి కొన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఆ మెట్లు ఏంటివి అనేది మీరు ఆలోచించుకోవాలి. అవి వచ్చే టైం నెక్స్ట్ ఈ పరీక్షలు అయిపోతూనే మీకు ఒక 2 నెలలు సెలవులు ఉంటాయి. ఆ 2 నెలలలో మీరు మీ భవిష్యత్తుకు ఒక ప్లాన్ తీసుకోవాలన్నమాట. ఊరికనే ఓవర్ నైట్ అయిపోరు ఎవరు. మనం అనుకున్న స్థాయికి ఏదో మన డ్రీమ్స్లో ఉంటాం, మన కళలో మనం ఒకటి అయిపోతాము, ఒకటి అచీవ్ చేస్తాము అనుకుంటాం. అది అచీవ్ చేయడానికి ఏమేమి కావాలా సోపానా అది ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని నెక్స్ట్ ఫ్యూచర్ ఇది చేస్తే బాగుంటుంది. ఈ ఏరియాలో అయితే మనకు సూటబుల్గా ఉండాలి కదా. అందరూ కలెక్టర్లు కాలేము కదా, కలెక్టర్లు సంవత్సరానికి కొంతమందే కాగలరు. కానీ అందరము కలెక్టర్ కావాలనుకుంటే అయిపోం. కాబట్టి మనకు అంత శక్తి ఉందా, అంత స్థాయి ఉందా, మనల్ని గురించి మనం అంచనా వేసుకోగలగాలి. నువ్వు మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ ఉంటే మ్యాథమెటిక్స్ సైడ్, ఇంజనీరింగ్ సైడ్, లేకపోతే కామర్స్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అదే లేదు నాకు బయాలజీ ఇటువంటివి బాగా ఇష్టం, సో అటువైపు పోవాలనుకుంటున్నాను, సో దానికి తగ్గట్టుగా అటువైపు నిర్ణయాలు తీసుకోండి. మెడిసిన్ వైపు, ఇంకో బయోకెమిస్ట్రీలో, బయోమెడికల్, ఇట్లాంటివన్నీ చాలా ఫీల్డ్స్ వచ్చినాయి. అటువైపు పోవాలనుకుంటే ఆ దారి మార్గం ఎంచుకోవాలి. సో ఇంతవరకు ఎట్లా అంటే మీకు అన్నీ సమానంగా ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఈ ఫేజ్ దాటుతూనే ఎటువైపు పోతే మనకు సూటబుల్, మనం సక్సీడ్ కాగలము అనే దారి వెతుక్కోవాల్సి వస్తుంది. నౌ యూ హ్యావ్ టు టేక్ ఎ చాయిస్ అన్నమాట. షుడ్ గో ఫర్ CECనా, బైపీసీనా, ఎంపీసీనా, ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చినాయి ఇప్పుడైతే. సో ఇటువంటి ఆప్షన్స్ చూస్ చేసుకొని మనకు సరైన మార్గం ఏది అని ఇక్కడితో ఆపేయకండి. 10th క్లాస్తో చదువు ఆపేది కాదు, ఫస్ట్ స్టెప్. 10th అయిపోయిన తర్వాత ఏంటి, ఎక్కడికి పోవాలి, లేదు నాకు ఏదైనా షార్ట్ టర్మ్లో తొందరగా నేను ఉద్యోగంలో సెటిల్ కావాలి, నాకు ఇంట్లో సపోర్ట్ చేయలేరు, నేను ఎక్కువ చదవడానికి నాకు ఇంట్లోంచి సపోర్ట్ ఉండదు, ఫైనాన్షియల్గా ఆర్థికంగా నాకు డబ్బులు అంత అనుకూలం లేదు అనుకుంటే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ షార్ట్ టర్మ్ ITI కానీ, పాలిటెక్నిక్ కానీ, ఇట్లాంటివి చేసి వెంటనే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కియా మోటార్స్ అంట, ఇట్లా ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. సో మీరు 10th అయిపోతూనే ITI పాలిటెక్నిక్ చేరితే వితిన్ 3 years మీకు ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో చేరుతూ కూడా మీరు చదువుకోవచ్చు. సో ఇంట్లో ఏదో కష్టం ఉంది, అమ్మ నాన్న ఫీజులు కట్టరు కాబట్టి నేను చదువు మానేస్తాను అనుకోకండి. ఈ స్థాయికి వచ్చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి సొంతంగా నేను తొందరగా ఎక్కడన్నా ఒక ఉద్యోగం వెతుక్కోవడం ఎట్లా, అక్కడి నుంచి ముందుకు పోవడం ఎట్లా, అక్కడితో ఆగిపోవద్దండి. ఓకే, చదువు అనేది ఒక బేసిక్ ఫౌండేషన్ అమ్మ. దీని మీద మీరు కష్టపడే దాని మీద మీరు తెచ్చుకునే అవకాశాల మీద మనం పైకి పోతాం. సో అట్లా మీరు అందరూ మంచి మార్గాన్ని ఎన్నుకొని ఉచ్చ స్థానాల్లో ఉండాలా, ఈ పరీక్షల్లో బాగా సక్సెస్, అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యి నెక్స్ట్ మీ ఫ్యూచర్ అంతా కూడా బాగుండాలా అని మనస్ఫూర్తిగా మీకు అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ సెలవు. చిన్న ఉదాహరణ చెప్తా. మేడం చాలా మనకు ఉపయోగపడే విషయాలు చెప్పింది. ఈరోజు మన పేరెంట్స్ ఎవరైనా ఇంట్లో ఇంటర్మీడియట్, డిగ్రీలో చదివింటే 10th అయిపోయిన తర్వాత ఏ గ్రూప్స్ ఉంటాయి, నీకు 10th క్లాస్లో ఏ దాంట్లో మంచి మార్క్స్ వచ్చినాయి, ఆ మార్క్స్ మీకు మ్యాథ్స్లో బాగా వచ్చినాయా, సైన్స్లో బాగా వచ్చినాయా, లేదంటే పొలిటికల్ సైన్స్లో బాగా వచ్చినాయా, దాన్ని బట్టి ఇంటర్మీడియట్లో గ్రూప్స్ ఉంటాయన్నమాట. మ్యాథ్స్లో మంచి మార్క్స్ వచ్చింటే ఎంపీసీ, సైన్స్లో మ్యాథ్స్ వస్తే బైపీసీ, లేదా ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ తీసుకుంటే మీకు తొందరగా జాబ్స్ కానీ లేదంటే టెక్నికల్ సైడ్ పోవడానికి మేడం చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది.
మేడం చెప్పిన విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు 10th అయిపోయిన తర్వాత మీకు ఏ దాంట్లో మంచి మార్క్స్ వచ్చింటాయో, మీకు ఏ గ్రూప్ ఏ సబ్జెక్ట్ ఇష్టం ఉంటుందో అదే సబ్జెక్ట్ వెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలకి పొలిటికల్ సైన్స్లోనో లేదంటే ఎకనామిక్స్లో మంచి ఆర్థిక శాస్త్రంలో మంచి మార్క్స్ వచ్చినాయి, లేదా నా కొడుకుని బీటెక్ చేయించి సాఫ్ట్వేర్ ఎంపీలని చెప్పి బలవంతంగా బైపీసీ ఎంపీసీ ఇచ్చి ఎంపీసీలో ఫెయిల్ అయ్యి చాలా మంది డ్రాప్ అవుతున్నారు. అట్లా రాబోతున్నట్ల మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఎంచుకొని చదువుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మేడం మనకి చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. మనం అందరూ తరఫున మేడం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. కృష్ణయ్య సార్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. పిల్లలు కృష్ణయ్య కరెస్పాండెంట్. నేను ముందుగా వేదిక మీద ఉన్నటువంటి రమేష్, వాణి మేడం గారికి, విద్యా మేడం గారికి, సునీల్ గారికి, మాస్టర్ గారికి, మిత్రుడు రఘురామ్ గారికి, రాజశేఖర్ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వృత్తిలో 10th క్లాస్ ఎగ్జామ్స్ మీకు మోడల్ టెస్ట్ కండక్ట్ చేయడం అంటే అన్ని ఊళ్ళలో జరగదు అదృష్టం. అలాంటిది రమేష్ ముందు వచ్చి మీకు ఈ మోడల్ టెస్ట్ కండక్ట్ చేయడం అనేది నిజంగా మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారు. మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను, మేడం చాలా విషయాలు క్షుప్తంగా చెప్పారు. మీకు ఏమనిపిస్తే చాలామంది చెప్తుంటారు ధైర్యంగా ఉండండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ ధైర్యంగా ఉండండి అని. ధైర్యం కాదు, భయం ఉండకూడదు. ధైర్యం కంటే భయం ఉండకూడదు. అదేవిధంగా మేము 10th క్లాస్ చదివే టైంలో మాకు ఎటువంటి మాధ్యమాలు లేవు. మీకు ఇప్పుడున్న మాధ్యమాలు అది మీకు అదృష్టమో దురదృష్టమో, అంటే దాన్ని యూటిలైజ్ చేసుకుంటే అదృష్టము, యూటిలైజ్ బ్యాడ్గా దాని మీద వెళ్తే మీకు దురదృష్టం. మేము 10th క్లాస్ చదివేటప్పుడు మాకు కొన్ని డౌట్స్ ఉంటుండే. డౌట్స్ అడిగితే మీ అందరూ పిల్లల మధ్యలో నేను ఒక పిల్లోని అనుకొని మేడం సార్లని మేడం ఏదన్నా డౌట్ అడిగితే పక్కనోడు ఏం నన్ను అనుకుంటాడో, అవి ఇది కూడా రాదా అని, అంటే తనకు ఒక ఫీలింగు మీ మనసులో మిగిలిన ఆ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోలేకపోతుంది. మేమున్న టైంలో మీకు కూడా ఎవరెవరు విద్యార్థులు అలా ఉండొచ్చు. ఇప్పుడు మీకు అలాంటి టీచర్స్ నిజంగా రఘురామ్ లాంటి టీచర్స్ చాలామంది ఉన్నారు. మీరు ధైర్యంగా అడగచ్చు. ఒకవేళ అడగడానికి భయం ఉంది, అడగలేము, ఏమో నన్ను మా తోటి విద్యార్థులు నన్ను ఏదో తక్కువ అనుకుంటారేమో అనే ఫీలింగ్ ఉండొచ్చు. కానీ మీ చేతిలో ఇప్పుడు మొబైల్ ఉంది, ఎవరు అవసరం లేదు. మొబైల్ని మీరు చక్కగా ఉపయోగించుకుంటే సార్ చెప్పినట్లు రీల్స్ ఇంగ్లీష్లో చూడండి, కొన్ని వర్డ్స్ తెలుస్తాయి మీకు. మీరు ఈ 10th క్లాస్ అనేది మీ జీవితంలో అతి ముఖ్యమైనది. దీంతోపాటు ఈ గట్టు దాటిపోతే ఏం లేదులే అనుకుంటారు కొంతమంది, రాంగ్. ఇంటర్మీడియట్ కూడా ఇంతే ముఖ్యమైనది. సో మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంగ్లీష్ వర్డ్స్ దాదాపుగా 3000 పదాలు మీరు నేర్చుకోగలిగితే ఎవ్రీడే మీరు పెట్టుకోండి. ఈరోజుకు 2 వర్డ్స్, డైలీ 2 వర్డ్స్, 365 into 2 వర్డ్స్ ఎన్ని అవుతాయి? ఆ విధంగా మీరు పట్టుబట్టి కనీసం 3000 ఇంగ్లీష్ పదాలు నేర్చుకోగలిగితే మీరు ఇంగ్లీష్ని అనర్గళంగా మాట్లాడగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. సో మీరు ఏదో అంటే చూడు ధైర్యంగా ఉండండి, అది కాదు, భయం లేకుండా ఉండండి. మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఈ అవకాశం. లెక్చర్స్ ని ఖచ్చితంగా అడిగి దానిపైన వివరణ తీసుకుంటే ముందుకు ఫ్యూచర్లో, ఎందుకంటే 10th క్లాస్లోనే మనకి ఏదైనా డౌట్స్ ఉంటే టీచర్తో డిస్కస్ చేసినామంటే హైయర్ ఎడ్యుకేషన్ పోతే మీకు ఈజీగా అవుతుంది అనమాట. ఇప్పుడు చాలా మంది పంక్ అవుతారు, ఏదైనా డౌట్ వస్తేనే చెప్తే ఏమనుకుంటారో అనేది అనుకుంటారు. అట్లా కాదు, ఒక్కసారి మీ మనసులో నుంచి నీకు ఏదైనా డౌట్ వస్తే ఉపాధ్యాయుని అడిగినామంటే ఇంకా మీకు తిరగలేదు. ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా, ఎక్కడైనా వాళ్ళతో. ఎందుకంటే ఉపాధ్యాయులతో మనం ఎంత కమిట్మెంట్గా, ఎంత స్నేహపూర్వకంగా మంచి డౌట్స్ని వాళ్ళతో క్లారిటీగా ఉంటే రాబో రోజుల్లో కూడా పై తరగతుల్లో కూడా మీరు ఉపాధ్యాయులతో మంచిగా ఉండొచ్చు. ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా మీ పైన దృష్టి పెట్టి వీడి అబ్బాయి మంచి దారిలో ఉన్నాడు, ఖచ్చితంగా మంచి సజెషన్ వెళ్ళాలి, లేదంటే పరీక్షల్లో ఎట్లా మీకు పాస్ అయ్యే విధానంగా రకరకాలుగా ట్రిక్స్ చూసి చెప్తారనమాట. మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా సార్ చెప్పినట్ల టీచర్స్తో డిస్కషన్ చేయాలని చెప్పి ప్రత్యేకంగా మేము అందరూ కోరుతున్నాము. మన కృష్ణ సార్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడికి వచ్చి మనందరికి మంచి సలహా సూచనలు ఇచ్చినందుకు. అదేవిధంగా ఇప్పుడు మన కేఎస్కే ట్యూషన్ సంబంధించి కేఎస్కే సునీల్ అంటే ఒక బ్రాండ్ అన్నా. ఇంకా
ఎందుకంటే న్యూస్ పరంగా కానీ లేదంటే ట్యూషన్ ఈరోజు 3 సెంటర్లో ఆర్ఎస్లో ఒకటి, గుత్తిలో ఒకటి, బీసీ కాలనీలో ఒకటి, ఇప్పుడు 4 ట్యూషన్లు పెట్టి ఎవరైనా పేద పిల్లలు ఉన్నా కూడా అన్న వాళ్ళు ఫీజు కట్టలేదని చెప్పినా కూడా నాకు ఫీజు అవసరం లేదు, వాళ్ళు చదువుకొని 10th క్లాస్లో మంచి మార్క్స్తో పాస్ అయితే చాలని చెప్పి మీరు ఇంకా చాలా విషయాలు తెలిసి రాబో రోజుల్లో ట్యూషన్లో ఇంకా మరి విద్యార్థులకి మంచి చదువు చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. మీరు మాట్లాడాల్సింది కోరుచున్నామన్నా. అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ఎస్ఎఫ్ఐ అనేది నాకు తెలిసి మీకు అందరికీ ఎస్ఎఫ్ఐలు అంటే ఏ స్కూల్ వాళ్ళైనా ఒక స్టూడెంట్ యూనియన్ వస్తారేమో ఏం చేస్తారేమో భయం ఉంటుంది. కానీ మన గుంతకల్ నియోజకవర్గంలో కానీ మన గుత్తిలో ముఖ్యంగా ఎస్ఎఫ్ఐ అంటే భయం కాదు, విద్యార్థుల పక్షాన పోరాటమే కాదు, విద్యార్థుల కోసం పోరాటమే కాదు, విద్యార్థులకు పరీక్షలు పెట్టి భయాన్ని పోగొట్టి యూనియన్ ఏదైనా ఉందంటే అది ఒక ఎస్ఎఫ్ఐ. ఎందుకంటే నాకు తెలుసు గత 8 సంవత్సరాల నుంచి స్టేట్ వైడ్లో ఎంత ప్రోగ్రాంలు పెట్టి ఈ ఎస్ఎఫ్ఐ ద్వారా పబ్లిక్ మోడల్ ఎగ్జామ్స్ ముందుగా విద్యార్థులకు భయ ఆందోళన పోగొట్టడం పెట్టి ఆ మోడల్ ఎగ్జామ్ పెట్టి నిర్వహించడం ఒక ఎత్తు అయితే, ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, దానికి సంబంధించి మళ్ళీ సపరేట్ ఒక డే పెట్టి దానికి ఫంక్షన్ మాదిరి ఏర్పాటు చేసి ఇలా మెమోరీస్ తయారు చేసి విద్యార్థులకి ఒక సెలబ్రేటింగ్ ఒక పండుగలాగా తయారు చేసి మెమోరీస్ ఇచ్చి వాళ్ళ అవార్డుని, వాళ్ళ నాణ్యతని అనగా వాళ్ళ రిజల్ట్ని గుర్తించినటువంటి విద్యా యొక్క యూనియన్ ఏదైనా ఉందంటే ఒక ఎస్ఎఫ్ఐ అని చెప్పుకోవచ్చు. అందులో మా రమేష్ అని చెప్పుకోవచ్చు. జిల్లా నాయకులు ఉన్నారు, పెద్ద ఎస్ఎఫ్ఐలు ఉన్నారు, కానీ ఎవరి చెంతకి ఏ విద్యార్థి చెంతకి కూడా దూరిపోయింది మనసులో. ఒక రమేష్ ప్రతి ఒక్కరు విద్యార్థుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, ప్రతి స్కూల్కి విద్యార్థులు బాగుండాలి, విద్యార్థుల కోసం బాగుండాలి, అన్న ఇలా చేద్దాం ప్రతి ఒక్కరు సలహాలు తీసుకుంటూ అంతెందుకు ఇంకా ముఖ్యంగా ఒక్కొక్కరిని ఇంకా మేడం గారు మన హెచ్ఎం గారు సుభాన్ గారు చూస్తే ఇది కోటా స్కూల్, ఇది చరిత్ర కలిగినటువంటి స్కూల్. చరిత్ర పురాతన చరిత్ర ఎలా ఉందో గుర్తు అనేది పుట్టిందో అక్కడి నుంచి ఉంది. అలాంటి స్కూల్కి ఒక హెచ్ఎంగా ప్రధాన ఉపాధ్యాయులుగా 100ల కొద్ది బయటకు పోతుంటారు పరీక్షలు రాసి. అలాంటి వారిని గొప్ప విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత మన సుభాన్ సార్ గారికి. అలాంటి హెచ్ఎంగా ఉండి ఇప్పుడే చెప్తున్నారు. ఒక సార్ ఐడియాలో ఒక రీల్స్ చూస్తే ఇంగ్లీష్లో అవుతుంది, ఇంగ్లీషే కాదు సార్, మీ ఐడియాని మన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సార్ కూడా, మన జిల్లా కలెక్టర్ కూడా ఏం చెప్తున్నారంటే ఏదైనా సోషల్ మీడియాలో ఉన్నారని చెప్పి మాలాంటి యూట్యూబ్ యొక్క ఛానల్స్ పిలుచుకొని పోలీసు యొక్క కమాండ్లో ఎలా రూట్లో పోవాలి, ఏ విధంగా యాక్సిడెంట్ అయితే విద్యార్థులు ఏ దారిలో పోతారో అంటే ఇవన్నీ తెలియజేసేది ఒక సోషల్ మీడియా అని చెప్పి ఆ రీల్స్లో ఇవి చూపించండి విద్యార్థులకి, సరైన మార్గాన్ని ఎంచుకోని అని చెప్పి ఆ రీల్స్లోనే పోతున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇవి ఇష్టాలు చూస్తున్నారు, అన్ని చేస్తున్నారు, చూడొద్దని అనడం లేదు. చూసినప్పుడల్లా ఇవి కనపడితే ఎవరో ఒకరు 100 మందిలో ఒకరన్నా బాగుపడతారని మన జిల్లా కలెక్టర్ చెప్పినాడు. అలాగే మన సుభాన్ సార్ కూడా చెప్పినది పాటించాలి. ఇంకా మన మేడం గారు, ఇంకా వాణి మేడం మనకి ఇక్కడికి రావడం మనకు కొత్త ఏమో, కానీ ఈ యొక్క గుత్తి యొక్క చరిత్రలో గుత్తి మండలంలో వాళ్ళ నాన్నగారి నుంచి ఈ యొక్క గుత్తిలో తెలియదంటూ గేట్స్ కళాశాల ఎందుకంటే వాళ్ళ నాన్నగారి సేవలోనే మేడం విద్యార్థులకి ఆ యొక్క బీటెక్ డిప్లొమా అక్కడి వరకే ఇస్తారు. కానీ గుత్తిలో ఎంతో మంది పేదలు ఉన్నారు, ఎక్కడెక్కడో పోతున్నారు, నెల్లూరు, తమిళనాడు, చెన్నై బీటెక్ చేస్తున్నారు, అక్కడ అల్లరైపోయి తిరిగి ఇక్కడికి వస్తున్నారు. అందాక ఎందుకు వెళ్ళాలి? ఒక గుత్తిలోనే విద్యకి నాణ్యమైన విద్యని, మంచి టెక్నికల్ కోర్సుని, బీటెక్ అలాంటి కోర్సును ప్రవేశపెట్టింది వాళ్ళ నాన్నైతే లేదు. 10th క్లాస్ అయిపోయినట్టు వెంటనే పిల్లవాళ్ళు డిప్లొమా చేయాలి, డిప్లొమాలో సాధించాలని చెప్పి ఈ డిప్లొమా కోర్సు పాలిటెక్నిక్ కోర్సుని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది విద్యార్థులు పక్క జిల్లాలకి, పక్క రాష్ట్రాలకి, పొరుగు రాష్ట్రాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక బస్సు సౌకర్యం కూడా అమ్మాయిలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు అన్నీ కలిగినటువంటి సౌకర్యాలతో ఇంటి దగ్గరికి దింపుతూ ఎప్పుడూ క్రమశిక్షణతో, బస్సులతో క్రమశిక్షణ, డ్రైవర్తో క్రమశిక్షణ, సార్ రఘునాథ్ సార్ కూడా మేము చెప్తున్నాడు, ఎప్పుడు క్రమశిక్షణ పాటిస్తూ ఎక్కడో పోయి చదవాల్సిన మళ్ళీ డిప్లొమా మనమే పెట్టాము, మన కాలేజే పెట్టినాం. సో అందులో టాపర్స్ కూడా ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు కూడా వస్తున్నారు, స్కిల్స్ పెట్టుకుంటున్నారు. అలాగే బీటెక్ లో వాళ్ళు ఎంతో కొత్త సృష్టించి ఈరోజు జిల్లాలో కూడా ఒక టెక్నాలజీ గేట్స్ కళాశాలకి ఒక ప్రాముఖ్యతను కూడా సంపాదించుకుందని చెప్పవచ్చు దేశ చరిత్రలోని.
అంతమంది విద్యార్థులు మీరు తీర్చిదిద్దారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మా గుర్తుపట్టడానికి అలాంటి విద్యార్థులు తయారు చేయడం, ఇలాంటి కళాశాలలు పెట్టడం కూడా థ్యాంక్ యూ మేడం. ఇంకా మరీ ముఖ్యంగా చదువుతూ ఎదుగుతూ ఒదిగినటువంటి వ్యక్తి ఎవరైనా వ్యక్తురాలు ఉన్నారంటే అది షేక్ రుకియా బేగం మేడం గారు. ఎందుకంటే ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది, ఇక్కడ పెరుగుతూనే ఈ పిల్లల కోసమని కదా ఎక్కడ ఫంక్షన్లు ఉన్నా మేమున్నాము, తమ్ముడు మేము వస్తాం, అందరినీ ఆప్యాయంగా తమ్ముడు అని, అన్న అని, అక్క అని అందరినీ కలుపుతూ ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలైన ఒకటే, మనందరికి అక్క అయినా ఒకటే, ఆమె రుకియా బేగం. ఆమె మనస్తత్వం అది, ఇలా చెప్తానే అలా వచ్చేసరి. ఎంత బిజీ ఉన్నా కూడా, ఎంత బిజీ ఉన్నా అయ్యో తమ్ముల కోసం, అది పిల్లలంటే ప్రాణం. ఇప్పుడే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి పోస్టులో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, వాళ్ళ కోసం పెన్నులు ఇస్తాం, ప్యాడ్స్ ఇస్తాం, అయినా చదువుకోవాలి, వాళ్ళు బాగుంటే మేము బాగుంటారు. ఆ ఆశీస్సులే మేడం మీకు, ఆ ఆశీస్సులే అక్కగారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉండాలి. అలాంటి గొప్ప విషయాలు పిల్లల్ని అలాగే, అందుకే ఇలాంటి పిల్లలకి ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి ఘనతైనటువంటి ఆమె బిడ్డలు కూడా ఈరోజు డాక్టరేట్ పొందినారు. అందుకే మనం 10 మందికి చదివిస్తే దేవుడు ఆమె బిడ్డలు కూడా చదివించినారు. అంత గొప్ప అలాగే సార్ రఘురామ్ సార్ గారు, ఆ సారు చదువుతూ ఇంతమంది చదివిస్తుంటే తన కుమారుడు ఈరోజు ర్యాంకులో కూడా సాధించాలంటే అంటారు ఉపాధ్యాయులు మొద్దు కొడతారేమని, కానీ దేశ రికార్డులలో సంపాదించినటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఆదర్శంగా ఉండాలని కూడా మనం కోరుకుంటున్నాం. సో ఇంకా ఈ ఊర్లో నెట్ కావాలంటే ఖచ్చితంగా ఒకటే బ్రాండ్. నెట్ కాల వైర్ లాగాల ఏదైనా నెట్ ఉంది, ఆ వైఫై ఉందంటే ఒకటే బ్రాండ్, అది జీకే బ్రాండ్, జీకే నెట్. ఆ జీకే నెట్ అందించడమే కాదు, నెట్కు తగ్గట్టుగా చదువులో కూడా ఉండాలి, విద్యను అభ్యసించాలని ఒక స్కూల్కి కరస్పాండెంట్, సాధనా స్కూల్కి. అంతేకాదు ఈ యొక్క వాల్మీకి అంటే గుర్తుకొస్తాడు మనకి రామాయణంలో 10వ తరగతిలో ముఖ్యంగా మీకే రామాయణంలో వాల్మీకి ఎవరు రచించినారు? వాల్మీకి. రామాయణం రచించినది వాల్మీకి ఏ కాస్ట్ వాడు? బోయ కదా. అలాంటి బోయవాడు మార్పు చెందిస్తే విద్యార్థులు కూడా మార్పు చెందించాలి. బోయ సంఘాల పక్కన బీసీలు అంటే తక్కువ కాదు, వాళ్ళ పక్షాలు ఉంటూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నటువంటి సాధన ఎక్కడ బోయవాడు అలాంటి రామాయణంలో బోయవాడే రామాయణం రచించి రామ రామ రామే నువ్వు పలుకుంటూ ఈరోజు ఒక సృష్టికర్త, రామాయణ సృష్టికర్త అయినాడు. అలాంటి ఆ పాటలోని అన్న అంటారు ఏంటంటే విద్యను అందించాలి, ఈ నెట్టే కాదు విద్యను అందించాల్సింది అంటే అన్న స్కూల్ పెట్టుకున్నా మంచిదని ఎంతమంది చదువుతారంటే అదే రూట్లోనే సాధారణ స్కూల్కి కరస్పాండెంట్ తీసుకుని ఎంతో మంది విద్యను అందించాలని చెప్పి చేసినందుకు అన్న పిల్లలు. సో ఇలా ఒక్కరు కాదు, ఒక్కొక్కరు ఇలా అనేక మందిని సుపరిచితం చేసి పరిచయం చేసి ముందునే ఈ ఉద్యోగస్తులు ఈ కరస్పాండెంట్ అని మీకు తర్వాత తెలుస్తుందేమో ఎక్కడో, కానీ ఇక్కడ ముందు కలిగి మీకు ఎలా అయితే మోడల్ ఎగ్జామ్స్ భయం పోగొట్టాడో అలాగే ప్రముఖులని గుర్తు చేసినటువంటి వ్యక్తి మన ఎస్ఎఫ్ రమేష్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా పరీక్షలు అంటే భయం కాదు, భయం అనేది పోగొట్టుకుని తొందరలోనే నెక్స్ట్ సోమవారం నుంచి రాస్తారు. ఏ భయం అవసరం లేక ఖచ్చితంగా వచ్చినది ఒకరితో ఆధారపడకుండా మనకంటూ వచ్చినది రాసి మంచి మార్కులు సాధించిన ప్రతి ఒక్కరికి, సెలెక్ట్ అయిన వారికి, రాస్తున్న వారికి, రాపిస్తున్న ప్రతి తల్లిదండ్రులకు కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. విషయాలు చాలా నిజాలు అన్న చెప్పాడు. ఎందుకంటే మేడం వచ్చేటప్పుడు బీటెక్ లేదా డిప్లొమా ఇతర ప్రాంతాలకు చాలా మంది ఫోన్లు చేస్తారు ఎస్ఎఫ్ఐ వాళ్ళకి, అన్న మేము పలానా కాలేజీలో ఎవరో పిఆర్ఓ వచ్చి అడ్మిషన్ చేసుకొని మాకు ఫ్రీ అని చెప్పి మళ్ళీ హాస్టల్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి అక్కడ ఫుడ్ బాగాలేక లేదా చదువు బాగాలేక బ్యాక్ అవుతారు. బ్యాక్ అయితే సర్టిఫికేట్ లేరు వాళ్ళు. సర్టిఫికేట్ చాలా మంది ఇక్కడ నంద్యాల కానీ లేదంటే రకరకాల బీటెక్ కాలేజీలో పాలిటెక్నిక్ కాలేజీలో ఈరోజు విద్యార్థి సర్టిఫికేట్లు ఇరుకున్నారు. మీరు ఎవరిని అలాంటి పిఆర్ఓస్ని లేదంటే అడ్మిషన్ చేర్పిస్తామని చెప్పి ఎవరిని నమ్మద్దండి. ఎవరిని కూడా నమ్మి మీ ఒరిజినల్ సర్టిఫికేట్లు ఎవరి చేతిలో పెట్టద్దండి. ఎందుకంటే మన ప్రాంతంలోనే బీటెక్ కానీ లేదంటే రకరకాల పాలిటెక్నిక్ కూడా మంచి కళాశాల ఉంది. మేము కూడా మేడం దగ్గర చాలాసార్లు మేడం ఎవరైనా పేద పిల్లలు మేడం ఫీజు తగ్గించుకోండి, లేదంటే బస్ పాస్ డబ్బులు కట్టలేరన్నా కూడా పద్మావతం మేడం కానీ లేదంటే రఘునాథ్ రెడ్డి సార్ కానీ వాణి మేడం గారి దృష్టికి మేడం ఇట్లా అన్ని రిక్వెస్ట్ చేస్తేనే సర్లే వాళ్ళు ఎంత కడితే అంత కట్టినలే అని చెప్పి చెప్పిన వాళ్ళు మన గేట్స్ కళాశాల యాజమాన్యం.
అందుకే మీరు కూడా ఎవరైనా అట్లా ఇబ్బందులు లేకున్నట్లా ఎవరు కూడా బయట కళాశాలకు వెళ్ళి సర్టిఫికేట్లు అక్కడ పెట్టి ఇరుక్కోవద్దండి. ఎందుకంటే మాకు చాలా మంది ఎందుకంటే అక్కడ వాళ్ళు కమిట్మెంట్ అడ్మిషన్ చేర్చుకున్న తర్వాత అకామిడేషన్ బాగుండదు, ఫుడ్ బాగుండదు, మన పిల్లలు ఉండలేక వెనక్కి వచ్చేస్తాడు, ఫీజు కట్టారు 4 yearsది. ఇట్లా చాలా మంది సర్టిఫికేట్లు ఇవ్వకుండా ప్లీజ్ దయచేసి మీరు పిఆర్ఓస్ కానీ లేదంటే 1000-2000 తగ్గిస్తామని చెప్పి వాళ్ళ మాటని ఎక్కడ మీరు పోవద్దండి. ఖచ్చితంగా మీ పేరెంట్స్తో మాట్లాడి మీరు కళ్ళుతో చూసి అక్కడ ఉన్న పరిస్థితులుగా మీ సీనియర్లు ఎవరైనా చదువులు తెలుసుకొని ఎక్కడ జాయిన్ అయితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను. సునీలను కూడా మనకు చాలా విషయాలు పరీక్షలు అంటే భయం పోవడానికి, అదేవిధంగా ఈరోజు ఎస్పెషలీ మీ ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు కండక్ట్ చేస్తాం మోడల్ ఎగ్జామ్. కానీ నేను ఇక్కడ ప్రతి సంవత్సరం ఎందుకు కండక్ట్ చేస్తానంటే మేము 10th క్లాస్ చదివేటప్పుడు మేము మా పక్కన ఇక్కడ మాది విలేజ్లో కనీసం మాకు 10th క్లాస్లో 10th క్లాస్ పరీక్ష రాసిపోతున్నాము. ఎందుకంటే మా పేరెంట్స్ ఎవరు చదువుకోలేదు. కనీసం మీరు 10th అయిపోయిన తర్వాత ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి, ఎలా చదవాలి, లేకపోతే 10th క్లాస్ ఎవరు చెప్పిన పరిస్థితి లేవు. ఈ రోజు ఇట్లా మన స్టాఫ్ కానీ లేదంటే రకరకాల చాలా మంది మనకి అవేర్నెస్ చేస్తారు. మేము చదివే సమయాల్లో ఒక 15 ఏళ్ళ కింద ఇట్లా చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఎందుకంటే చాలా మంది నేను గుంతకల్ రైల్వే ఇంగ్లీష్ మీడియంలో మొట్టమొదటిసారిగా పరీక్ష రాశాను. ఆడపోయి కూర్చున్నాను, నా పక్కన వేరే వాళ్ళు పడినారు, బెల్లు కొడితేనే నా గుండెల్లో గంట మోగింది, చేతిలో పెట్టి మీ పక్కన వేరే వాళ్ళు కూర్చోబెట్టి పక్కన రాస్తున్నా పక్కన చూసిన ఎవరైనా చూస్తున్నా కూడా కొంచెం సీరియస్ అయ్యి వాళ్ళందరికీ కొంచెం హెచ్చరించి నీటి కూర్చోబెట్టి రాయించడం జరిగింది. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆడ కరెక్ట్గా కూర్చొని రాస్తే మీ టాలెంట్ ఎంత ఉంది, మీరు పాస్ అవుతారా, రేపు పబ్లిక్ ఎగ్జామ్లో మీకు తెలియని క్వశ్చన్స్ అయితే ఎట్లుంటాయి అనే ఒక అవేర్నెస్ తీసుకురావడానికి పరీక్ష పెట్టడం జరిగింది. మీరందరూ కూడా మనకి ఇంకా 1 week 10 days టైం ఉంది. ప్లీజ్ దయచేసి, ఎందుకంటే ఈరోజు మన పేరెంట్స్ ఎంతో మంది కష్టపడి ఈరోజు పొలాల్లోనో లేదంటే రకరకాలుగా కూలి పనులు చేస్తూ మనందరినీ హ్యాపీగా డ్రెస్ చేసి ఫ్యాన్ల కింద కూర్చోబెట్టి చదివిస్తారు. ఎందుకు చదివిస్తారంటే ఈరోజు మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు. ఎందుకంటే ఈరోజు సమాజంలో వ్యక్తి దగ్గర ఉంటే డబ్బు అనే ఉండాలి, లేదంటే చదువు ఉండాలి. కానీ డబ్బు నథింగ్ ఇంపార్టెంట్, చదువు అనేది చాలా ఉపయోగపడుతుంది. మీ దగ్గర మంచి చదువు ఉందంటే మీ దగ్గర ఎంతో వెలకట్టలేని విలువ ఉన్నట్ల. ఈరోజు చదువు అనేది చాలా వాల్యూ అనేది మీరందరూ బాగా చదువుకొని ఇంకా ఉన్నత స్థాయికి ముందుకు వెళ్ళాలని చెప్పి సందర్భంగా ఎస్ఎఫ్ఐగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా మన వాళ్ళు చాలా మంది గెస్ట్లు కూడా చాలా విషయాలు చెప్పింది, అవన్నీ మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన ఇక్కడే స్కూల్ టీచర్ ప్రోగ్రామ్ and the president of today's function and distinguished guests who have attended this function, namely Sri Ramesh, SFI leader, the main source and soul of this function, and Srimati Vani ma'am, and Sunil, media person and owner of KSK Tuitions, and finally my friend and my fellow man, my childhood friend Sri Krishnaya, the correspondent of Sadhana School, and other distinguished guests and parents and my dear colleagues and my dear students. Good morning all of you. The main essence of this today's SSC public examinations. This is a great initiative taken by Ramesh and his team members, because you are writing SSC public examinations for the first time with this new syllabus, including question paper pattern, syllabus, everything is changed this year, and good motivation towards your career and guidance also. We have taken special classes for you, because as Vani ma'am said, right from 1st class to this year 10th class, you have studied all subjects, and now you are going to face divergent roads. You have to take one road, 4 or 5 roads are there from the next year onwards. So choose your path wisely. Already we clearly elaborated you what are the routes after 10th class, means what are the ways you can travel after 10th class. So think wisely by consulting your parents, your teachers, your elders, and choose your own way. Not everybody can follow the same way. There are different ways. Every way, whatever you take, that can lead you to a successful destination. But the way how you go is very important. And once again, I thank Ramesh for conducting these motivational exams or motivational classes. And on behalf of our school, we request our Rukia Madam, Lions Club member and Women's Commission member, that this year, for the first time, government
is taking a vocational exam for 10th class students in regular stream, not optionally. In regular stream, all the students are writing vocational exam, ma'am. So 1 year we have taken vocational classes. 2 instructors are there for vocational thing, madam. But government has not provided any material for that one, madam. If possible, madam, right from Lions Club or Lions, yes, on behalf of our school, we request you, ma'am. Sure. Yes, ma'am. So at the same time, I request Vani ma'am also, if possible, madam, if you provide material regarding this vocational, they have some idea on vocational education also, so that they may have some idea about polytechnic course or diploma in future, or if low professional students are there, they can go to ITIs like that, madam. So this is our request, madam, from our school, and I thank. ప్రైవేట్ డిస్ట్రిబ్యూషన్ డయాసిస్ని ఆక్యుపై చేసిన పెద్దలకి లీడర్లకి మనకి స్టాఫ్ అందరికీ రిక్వెస్ట్ మేడం అందరికీ నా నమస్కారాలు. పిల్లలకి ఆశీస్సులు ముద్దులు. ఈరోజు స్పెషల్గా మాకు వాణి మేడం అయితే సార్ అయితే అందరూ కలిసి చక్కగా అన్ని విషయాలు చెప్పేశారు. వాళ్ళు కూడా అనుకుంటారు ఏం చెప్తుందప్ప అన్నీ అయిపోయాయి. 10 ఏళ్ళు కష్టపడి 10 years మీరు కష్టపడి ఈరోజు ఇక్కడ ఉన్నారు. 10 years చదివింది ఒక ఎత్తు అయితే ఈరోజు మీరు పునాది వేసేకి ముందుకు వెళ్ళాలంటే హైయర్ ఎడ్యుకేషన్కి ఈరోజు ఈ పునాది వేయాలంటే హై మార్క్తో పాస్ కావాలి, అంటే టాప్లో ఉండాలంట. మీరు టాప్లో ఉంటే మనకు దగ్గరలో ఉండే పాలిటెక్నిక్ అంట వేరే ఇంకా మీకు ఎంపీసీ బైపీసీ ఏది కావాలని కోరుకోవచ్చు. అక్కడ కూడా కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు చాలా కష్టపడి ఇన్ని ఏళ్ళు కష్టపడిన చదువు అంతా ఏది ఆలోచించలేకుండా ఆ దయ్యం అనేది చేతిలో పెట్టుకోకుండా ఫోన్లో ముట్టుకోకుండా దయచేసి ఎవరైనా ఫోన్ చేసినా మదరే చూసుకుంటుంది, ఫాదరే చూసుకుంటారు, ఇంట్లో అక్క అమ్మనే చూసుకుంటారు. మీరు మాకు సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ సార్లు అక్కడ సార్లు ఉన్నాయి, మీరు పోయి కలిసి మాట్లాడండి. అంతేకాకుండా మెయిన్ పాయింట్ ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయిన తర్వాత ప్రశాంతంగా 2 minutes ముందే పోండి, బిఫోరే పోండి. హాల్లో అలౌ చేస్తారు, అన్ని చెక్ చేస్తారు. మీకు లోపల అలౌ చేసిన తర్వాత కూర్చోండి ప్రశాంతంగా, మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకోండి, లేకుంటే ఏదైనా అనుకొని మనసులో కూర్చోండి. పేపర్ తప్పకుండా ఈజీగా ఉంటుంది. మీ ముఖాలు చూస్తున్నారు, మీరంతా టాలెంట్ అనేసి ఈరోజు టాలెంట్ టెస్ట్ ద్వారానే మాకు తెలిసిపోయింది. ఇది రాలేదనుకోని మీరు అనుకోవద్దండి, రాకపోని ఆహా ఇది రాలేదు కదా కోపంతో ఇంకా మంచిగా చదువుకోండి. 1 week టైం ఉంది. దయచేసి ఏం భయపడద్దండి, బాధపడద్దండి. మెయిన్ ఆడపిల్లలు చెప్పే విషయం అంటే పోయే దావలో వచ్చే దావలో అల్లరి ముఖాలు ఉంటారు. స్కూల్ దగ్గర ఎగ్జామ్ రాసేకి ఆడపిల్లలు వస్తారు, సీతాఫల చిలకల్లాగా రామచిలక చక్కగా ఉంటారు, పట్టించుకోవద్దు. మన ఏమేమి ఇంత కష్టపడి 10 ఏళ్ళు చదివినాము, ఈరోజు మనం ఫౌండేషన్ వేస్తే హైయర్ ఎడ్యుకేషన్కి ఇప్పుడుండే కాంపిటీషన్లో మనం తప్పకుండా గెలిచాలా, మన స్కూల్కి పేరు తేవాలా. గవర్నమెంట్ స్కూల్లో నేనే చదివినాను, ఈరోజు ఇప్పుడున్నాను. నాకంటే మీరు ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటున్నాను. ఎవరన్నా ఏమైనా చెప్తే నా నెంబర్ పెట్టుకోండి, వేరే వాళ్ళకి సార్లకు కానీ సార్ ఈ నెంబర్ ఫోన్ చేయండి సార్, ఈ విధంగా చేస్తున్నారు, వెంటనే అక్కడ పోలీసు వాళ్ళు పంపులు అటాక్ చేస్తాం. మనమంతా మంచోలేదు మీరంతా, కానీ చెప్పకూడదు ఇంకా వర్డ్స్ అంతా ఉంటారు భయంకరంగా. నేను చూసాను చాలా చోట్ల, నాకు ఫోన్లు కూడా వచ్చాయి లాస్ట్ ఇయర్. కాబట్టి ఇక్కడ నేను గుర్తులో మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా మందికి చెప్తాను, సార్ కేర్ఫుల్గా ఉండాలి సార్ ఆడపిల్లల విషయంలో. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, మా పిల్లలు ఎవరు ఎక్కిస్తున్నారు ఎగ్జామ్ కానీ పెళ్ళిళ్ళకి అన్నట్టు. 10th class ఎగ్జామ్ అయిపోతేనే పిల్లలు చేతికి దొరకరని ఎగ్జామ్ కూడా రాయకుండా తల్లిదండ్రులు దొంగతనంగా పెళ్లి చేస్తున్నారు. అట్లా ఏమైనా మీరు నోటీస్కి వస్తే మాకు ఫోన్ చేయండి, మా పాపని ఎగ్జామ్ రాపిస్తాను, వాళ్ళ అమ్మ నాకు లోపల ఎక్కిస్తాను. ఓకేనా? అందరికీ రాయండి, ఆల్ ద బెస్ట్. తర్వాత నేను అనుకుంటున్నాను మీరంతా టాప్లో రావాలని. మీరు కూడా మీరు మాకు చెప్పలేదులే వీళ్ళకి ఆడవాళ్ళు అనుకోవద్దండి. ఒక మహిళా కమిషన్ అంటే ఆడపిల్లలు కాదు, మీరు కూడా తప్పకుండా రావాలి. ఎవరు ఈ స్కూల్కి టాపర్గా నిలుస్తారో వాళ్ళకి మేము ఒక అమౌంట్ అనేది లయన్స్ క్లబ్ తరఫున, ఉమెన్ కమిషన్ తరఫున కూడా దాన్ని ఒక రూపంలో ఇస్తాం. అయిపోయింది. ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మేడం సంప్రదించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు టాప్ సంబంధించి అంటే మొత్తం 400 మందిలో ఒకరిని సెలెక్ట్ చేసి మిగతా వారిని స్కూల్లో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తాము. ఈ 400 మందిలో హైయెస్ట్ మార్క్స్ సంబంధించి మన కోట హై స్కూల్కి సంబంధించి మహేంద్ర రెడ్డి అబ్బాయి రావడం జరిగింది. క్లాప్స్ కొట్టాలి.
మహేంద్ర రెడ్డి వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు. రుకియా బేగం మేడం గాని అదేవిధంగా వాణి మేడం అమౌంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. KSK ट्यूशन क्लास कोटाला क्लास कोटाला हमारे स्कूल मैडम गर्ल्स स्काउट Kepala bancut. Kepala bancut. Susah mana?